తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాంతా అయిపోయింది, వర్క్స్ స్టార్ట్ చేయడమే అనుకున్నారు. కానీ కథ చూస్తుంటే రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. 18 రోజుల సమ్మె ఏ షరతులతో విరమించారు? సమ్మె విరమణతో మాకేం దక్కింది? కొత్త నిబంధనలేంటి? ఎంత వేతనాలు పెరిగాయి? కమిటీ ఎప్పుడు వేస్తారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటున్నారు టాలీవుడ్ టెక్నికల్ యూనియన్ కార్మికులు. ఫెడరేషన్ ఒప్పుకున్న 9-9 కాల్ షీట్ తో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 99 కాల్ షీట్ ద్వారా మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. మేము ఏ టైం బయలుదేరేది, ఏ టైంకి వచ్చేది తెలియదండి. ఒక మేనేజర్ డిసైడ్ చేస్తాడు. ఆ మేనేజర్ ఏం చెప్తే మా ఓనర్స్ అదే వింటారు. ఫెడరేషన్ వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదండి ఇంతవరకు. కాల్ షీట్ ఏంటి, మీ టైమింగ్ ఏంటి, మీ వేజెస్ ఎంత పెరిగినాయి, ఎంత ఉన్నాయని మాకు ఏం తెలియదు. కమిటీ చేసిన తర్వాత చెప్తామనేది అదే చెప్తున్నారు. మేము అప్పటి వరకు కమిటీ ఫైనల్ చేసేంత వరకు మేము కోరుకునేది ఏంటంటే పాత టైమింగ్స్, పాత వేజెస్, పాత టైమింగ్స్ తోటి మాకు చేయవలసింది కోరుకుంటున్నాం, అంతే, వేరేది ఏం లేదండి. సమ్మె ముగిసింది, సమస్య పరిష్కారమైందని అనుకున్నారు టాలీవుడ్ ప్రముఖులంతా. కానీ లేబర్ కమిషనర్ ప్రతిపాదించిన పలు అంశాలని పలు యూనియన్ల నేతలు ఒప్పుకోవడం లేదు. మరీ ముఖ్యంగా 9-9 కాల్ షీట్ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు టెక్నికల్ యూనియన్ కి చెందిన కొంతమంది కార్మికులు. పాత విధానం ప్రకారం తమకు 6-6 కాల్ షీట్ కావాలని కోరుతున్నారు. దీంతో అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ ని కలిసి వినతి పత్రం అందించారు కార్మికులు. మాకంటూ సపరేట్గా ఒక మెసేజ్ కానీ మాకు యూనియన్ తరపు నుంచి ఈ టైమింగ్స్ కానీ రావట్లేదు సార్. కానీ నినాదం ఏమైనా వినిపిస్తుంది, 9-9 అంటున్నారు సార్. దీనివల్ల 12 అవర్స్ అంటే ప్రతి కార్మికుడు 18-20 అవర్స్ పనిచేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఇంట్లో నుంచి మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి. లాంగ్ లొకేషన్ అయినా దగ్గర లొకేషన్ అయినా మేనేజర్స్ ఫోన్లు చేస్తుంటారు. ఆ లెటర్స్ వచ్చే వరకు మేము పాత బేటాలకి, పాత టైమింగ్స్కి వెళ్తాం. మేము షూటింగ్ ఆగుతామని చెప్పట్లేదు కదా సార్, మేము షూటింగ్ వస్తాం. కానీ ఆ లెటర్స్ వచ్చే వరకు ప్రొడ్యూసర్లైనా మాతో కోఆపరేట్ చేయాలని మా విజ్ఞప్తి సార్. ఆగస్టు 8 నుంచి 21 వరకు దాదాపు 18 రోజుల పాటు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు సమ్మె చేశారు. ఈ నెల 21న ఫిలిం ఫెడరేషన్ నేతలు, ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాత మండలి ప్రతినిధులతో లేబర్ కమిషనర్ కార్యాలయంలో చర్చలు జరిగాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, నిజంగానే కార్మికులకి ఈ కొత్త రూల్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదా? అండ్ టైమింగ్స్ విషయానికి వచ్చేసరికి 6-6 మేము కంటిన్యూ అవుతాం, కొత్త రూల్స్ మాకు తెలియదని చెప్తున్నారు. అండ్ వేజెస్ విషయంలో కూడా, వాళ్లకు పెంచినటువంటి వేతనం విషయంలో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా? పూర్తి అప్డేట్స్ ఏంటి? కథ చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తోంది. ప్రస్తుతానికి దాదాపు 20 రోజులుగా సాగిన ఈ బంద్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి దాదాపు హైదరాబాద్లో ఉన్న 28 స్టూడియోల్లో 20 పైన సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సినిమాలు ఆగే ప్రసక్తే లేదు. సినిమాలకి అందరూ అన్ని క్రాఫ్ట్ల నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే అవుట్డోర్ యూనిట్కి సంబంధించిన టీవీ అండ్ మూవీకి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ ఈ 9-9 కాల్ షీట్ వల్ల మాకు 1.5 కాల్ షీట్ దెబ్బతింటుంది, మాకు పెంచిన వేతనాలు మాకు సరిగా అర్థం కాలేదు, వాటిని మాకు ఏ నాయకులు, మా ఫెడరేషన్ నాయకులు ఎవరు దాన్ని వివరంగా మాకు చెప్పలేదు. సో ఆ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు మేము షూటింగ్లకు వెళ్ళను అని చెప్పట్లేదు, వెళ్తాము. కానీ 9-9 కాల్ షీట్ పట్ల మాత్రం మా అసంతృప్తిని వాళ్ళు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. మాకు పెంచిన వేతనాలు ఏ మేరకు మాకు లాభం కలుగుతుంది, ఏ మేరకు మేము డిమాండ్ చేసిన మేరకు ఎంత మాకు బెనిఫిట్ జరుగుతుంది అనే విధంగా వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు ఆ యూనియన్కి సంబంధించిన అవుట్డోర్ అసిస్టెంట్స్ యూనియన్కి సంబంధించిన నాయకులు మాత్రం వెళ్ళలేదు. కొంతమంది టెక్నీషియన్స్ లేబర్ కమిషన్ని కలిసి మాకు జరుగుతుంది ఈ రకంగా అన్యాయము, దీన్ని న్యాయం చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. మనం కూడా లేబర్ కమిషన్ని సంప్రదించినప్పుడు వాళ్లకు అన్ని క్యాలిక్యులేటెడ్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఎంత లాభం కలుగుతుంది, ఎంత వాళ్ళకి వేతనాలు గతంలో ఎంత ఉన్నాయి, ప్రస్తుతం ఎంత ఉన్నాయి అనే విషయాన్ని చాలా డీటెయిల్గా చెప్పాము. వాళ్ళకు కొంతమేరకు అర్థమైంది. వాళ్ళ లీడర్స్ వాళ్ళకు వివరించిన పిదప వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. లేని ఎడల మనము ప్రభుత్వం వేసే కమిటీలో వారికి తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని కమిషనర్ ఈ కార్మికులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఒక పక్కన నిన్న ముఖ్యమంత్రిని కలిసిన ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా సంతృప్తికరంగా జరిగింది, బంద్ వ్యవహారము చాలా బాగుంది అని ప్రొడ్యూసర్స్ అందరూ ధన్యవాదాలు చెప్తూ ఒక సీఎంని కలిశారు. త్వరలో ఫెడరేషన్ నాయకుల్ని కూడా సీఎం కలిసే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ లాగే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.